మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపుపై రాజకీయ రగడ సాగుతోంది. అనువైన స్థలం కేటాయించమంటే కేవలం 2 ఎకరాలే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంపై బీజేపీ మండిపడుతోంది. అవసరమైతే మరోచోట 10 ఎకరాలు తీసుకోవాలని, ఆ అంశం రాజకీయం చేయొద్దని ఎమ్మెల్యే సంజయ్ ఎదురుదాడికి దిగారు. 2 పార్టీల మధ్య రాజకీయ వైరంతో జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు అవుతుందో లేదోనని జనం ఆందోళన చెందుతున్నారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపుపై నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య మాటల యుద్దం సాగుతోంది. అరవింద్ కృషితో కేంద్ర ప్రభుత్వం జగిత్యాలకు అక్టోబర్ 2025లో కేంద్రీయ విద్యాలయం మంజూరు కాగా రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించాల్సి ఉంది. జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్ 25 ఎకరాలు కేటాయించాలని 2025 డిసెంబర్లో అప్పటి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఏడాది ఏప్రిల్, మేలో మరోసారి లేఖ రాశారు. 25 ఎకరాలు ఇవ్వాలని కోరితే ఈ నెల 16న యంగ్ ఇండియా స్కూల్కు 10, కేంద్రీయ విద్యాలయానికి 2 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎంపీ అరవింద్ ధర్మదీక్షకు పూనుకోగా పోలీసులు అనుమతివ్వలేదు. పోలీసుల తీరును నిరసిస్తూ భాజపా శ్రేణులో తహసీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. నిబంధనల ప్రకారం 5 ఎకరాలు కేటాయిస్తేనే కేంద్రీయ విద్యాలయం ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. కానీ జగిత్యాలలో ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాలు ప్రతిపాదించిందని ఎంపీ అరవింద్ ఆరోపిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఎమ్మెల్యే సంజయ్కు ఇష్టం లేదని మండిపడ్డారు. ఇప్పటికే ఒక విద్యా సంవత్సరం వృధా అయిందని, ఈ ఏడాది ప్రారంభించే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. అనువైన స్థలమున్నా మరోచోట ప్రతిపాదించడాన్ని అరవింద్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 200 కోట్లు శాంక్షన్ అయిపోయింది, జాగా శాంక్షన్ కాలే. జాగా నిన్న శాంక్షన్ అయింది. 200 కోట్లు ఓడిచ్చిండు, ఈయనకి జాగా కట్టుకో. ఎవడు ఎస్టిమేట్ చేసిండు? కాంట్రాక్టర్ రోడ్ ఫైనల్ చేసిండు. జాగా రాకంటే ముందు కాంట్రాక్టర్ ఫైనల్ ఎట్లా అయిండు, టెండర్ ఎట్లా ఫైనల్ అయింది, బడ్జెట్ ఎట్లా ఫైనల్ అయింది. జగిత్యాల ప్రజలు కొంచెం ఆలోచన చేయండి. రోజుకో పూటకో పార్టీ మారటంతో మనం నడపలేము. కాబట్టి జగిత్యాల ప్రజలకి ఒక మంచి సిబిఎస్ఈ సిలబస్ తోటి ఒక వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ వస్తుంటే మీ ఎమ్మెల్యే అడ్డం పడ్డందుకు 1 సంవత్సరం అయితే పోయింది అకాడమిక్ ఇయర్. జాగా ఇప్పటికీ ఫైనల్ కాలేదు. అవతల ఐటీఐ అవతల ఇస్తే రిజెక్ట్, మళ్ళా కేంద్రీయ విద్యాలయం రిజెక్ట్ చేస్తుంది, ఇంకో సంవత్సరం పోతుంది. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు రాజకీయం చేయడాన్ని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తప్పుబట్టారు. టీఆర్ నగర్ వద్ద 10 ఎకరాలు తీసుకోవాలని కలెక్టర్కు లేఖ రాసినట్లు వివరించారు. తనను ఓడిస్తానని అరవింద్ శపథం చేస్తున్నారని, ఆ డబ్బుతో 5 ఎకరాలు కొనుగోలు చేసి కేంద్రీయ విద్యాలయం కోసం ఇవ్వొచ్చు కదా అంటూ సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగిత్యాల ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఎమ్మెల్యేదే బాధ్యత కేంద్రీయ విద్యాలయం పైన అన్నారు. నేను వారిని, మీకు కూడా బాధ్యత ఉంటుంది, మీరు కూడా ఇరిగేషన్ మంత్రితోటి మాట్లాడాలి. నేను రేపైనా రాష్ట్రం నుంచి కేంద్రానికి సంబంధించి అవసరం ఉంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తా. మళ్ళీ చెప్తా ఉన్నా, జగిత్యాల కేంద్రీయ విద్యాలయం విషయంలో మీరు రాజకీయం చేయడం తగదు. మీరు అన్నదే కావాలి, అన్నంత కావాలంటే అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అన్నాన్ని స్థలాన్ని ఇచ్చే పరిస్థితి రెడీగా ఉన్నది. టీఆర్ నగర్ లో రోడ్డుకు 200 మీటర్ల దూరంలోనే. 2 పార్టీల నేతల రాజకీయ వైరంతో కేంద్రీయ విద్యాలయానికి మోక్షం లభిస్తుందా లేదా అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలు పక్కనబెట్టి ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని స్థలం కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.